అందరికీ నమస్కారములు. ఈరోజు నిత్య సురభి చారిటబుల్ ట్రస్ట్ పుట్టినిల్లు ఆశ్రమము అనంతపురము. ఇంతకుముందు వీడియోలో మనం ఎలా వస్తువులన్నీ ప్యాక్ చేసి ఎలా ఒక్కొక్కరికి అంటే పురోహితులకు ఇచ్చాం కదా, అలాగే ఈసారి సోమగదిలో ఉన్నటువంటి ఒక అతనికి ఆరోగ్య పరిస్థితి బాగలేదు. అందుకని అతని కోసము 31 రకాల వస్తువులు, అలాగే వాళ్ళ భార్య బ్లౌజ్ పీసులు తీసుకొని మన ఆశ్రమం నుంచి ఈ విధంగా తీసుకొని వాళ్ళు వెళ్ళి అక్కడ ఇస్తాను. తర్వాత మేము వెళ్ళేది మీకు వీడియో చూపిస్తాను. వీళ్ళున్న ప్రతి ఒక్కరూ ఇతరులకు సహాయం చేయండి. నేను అన్ని చోటకి రాలేను, అందరికీ సేవ చేయలేను. ఓ చిన్న విన్నపం, అందరూ బాగుండాలి. అన్ని సర్ది పెట్టిన వస్తువులను తీసుకొని ఆశ్రమం నుంచి ఇప్పుడు మనం బయలుదేరుతున్నాము. అందరికీ నమస్కారములు. ఈ రోజు నిత్య సురభి చారిటబుల్ ట్రస్ట్ పుట్టినిలో ఆశ్రమం వారి ఆధ్వర్యంలో సోముగదిలో ఉన్నటువంటి పెద్దాయనకు నిత్యావసర వస్తువులు 32 రకాల వస్తువులు తీసుకొని వచ్చాము. ఈ రోజు ట్రస్ట్ సభ్యులైనటువంటి శ్రీమతి చంద్రకళ, వారి భర్త కేశవరెడ్డి గారి 4వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఇక్కడ ఈ తాతను చూస్తుంటే కడుపులో దుఃఖిస్తుంది, ఇబ్బంది, నాకు ఏం మాట్లాడాలో తెలియడం లేదు. తాత, మీ పేరు ఏం పేరు? చౌడప్ప. మీ వయసు ఎంత? 78 ఏళ్ళ వయసు మీది. అంటే 86 అన్నాడు. 86 ఏళ్ళ మీకు? 86 అన్నాడు. వద్దులే, చర్మం స్కిన్ డిసీజ్ ప్రాబ్లం ఉన్నట్టుందండి. ఎన్నేళ్ళు అయింది ఇట్లా? 5 ఏళ్ళు అవుతుందా? ఈ విధంగా ఆరోగ్యం బాగాలేకుండా ఎన్ని సంవత్సరాలు అయింది మీకు? 5 చెడ్డది వచ్చింది నాకు. 5 ఏళ్ళే మేము ఇంట్లోకి వచ్చినప్పుడే కదా. సరే, మీకు ఒక నెలకు సరిపడి సరుకులు తీసుకొని వచ్చాము. మీరు బిస్కెట్లు తింటారు కదా? అన్ని వస్తువులు మీకు ఒక దోమతెర తీసుకొచ్చినాను, బెడ్షీట్ తీసుకొచ్చినాను, మీకు అన్ని రకాల వస్తువులు తీసుకొని వచ్చి వంటకు సంబంధించిన వస్తువులన్నీ తీసుకొని వచ్చినాను. మీరు మీ భార్య వస్తారు కదా, బయటకి ఎక్కడ పోయినారు కదా, ఆమె ఊరికి పనికి పోయినారు కదా, వచ్చిన తర్వాత చెప్పు. ఇప్పుడు వీళ్ళు మీ మరదలా సరే ఈమెకి ఇచ్చిపోతాను, అన్ని ఇంట్లో పెడతారు, మళ్ళా చూసుకొని మీ భార్యని వండించుకొని తినండి, బాగా ఉండండి. ఏమైనా మెడిసిన్స్ ఆయింట్మెంట్ ఏమైనా చెప్పిన అంతని చెప్పి మీకు ఒక 2,000 రూపాయల డబ్బులు ఇస్తున్నాము. ఆయనకి ఏమైనా కావాలంటే బట్టలు ఏమైనా తీయండి. చూస్తే చాలా ఇబ్బందికరంగా ఉంది వాళ్ళ పరిస్థితి కూడా. అందుకే మా వంతు సహకారంగా మేము వాళ్ళ కోసము బెడ్షీట్లు, బియ్యం ప్యాకెట్లు నిద్ర పెట్టు, మళ్ళీ ఇవ్వు. పెట్టుకుంటాం మేడం, నేను తెచ్చుకొని తింటారు. వద్దు, ఆయనకి డబ్బులు ఇస్తే కంటి చూపు బాగా ఉందా? మళ్ళీ కళ్ళు కనిపించింది కదా, మీరు ఆ డబ్బులు తీసుకొని మీ వాళ్ళ భార్యకి ఇవ్వండి. అంటే మళ్ళీ ఇప్పుడు ఎక్కడ మేడం ఏమైతారు మీరు? మరదలైతారు. మా బావకి ఇవన్నీ ఇచ్చిందానికి ధన్యవాదాలు మేడం. ఇవే కాకుండా ఇంకా చాలా చేసినారని అంటుంటారు. మీకు చాలా ధన్యవాదాలు. ఇట్లా ఎన్నో చేయాలని మీరు ఇప్పుడు ఇచ్చిన సరుకులు ఆయన బాగా తినే ఒక బియ్యం ప్యాకెట్ ఉంది ఇక్కడ. ఒక 1.5 నెల వస్తుందా? సరేలే, కాదులేమ్మా, ఇద్దరే కాబట్టి వాళ్ళు. చాలా ధన్యవాదాలు. ఇట్లే ఎంత మందికో చేసుకుంటూ పోవాలని మిమ్మల్ని కోరుతున్నాం మేడం. ఆయన పరిస్థితి చూస్తేనే చాలా ఇబ్బందిగా ఉందమ్మా. అసలు ఆరోగ్య పరిస్థితి చూడండి, అసలు ఎంత చాలా ఇబ్బందిగా ఉన్నాను. మాకు మాట రావడం లేదు, ఏం చెప్పాలో తెలియడం, దిక్కు దోచడం లేదు నాకైతే మాత్రం. ఎవరో ఒక డాక్టర్ ఈయనకేదో మంచి వైద్యం చేసి బాగా కూలుకోవాలని నేను భగవంతుని ట్రస్ట్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ మా నాన్న ఉంది, వచ్చి పలకరిస్తున్నారు, చేస్తున్నారు. అదే సిటీలలో, టౌన్లలో అయితే ఎవరిని పట్టించుకోరు. పల్లెలో ఉండగా ఇంకా మేలు కొన్ని ప్రేమలు, ఆప్యాయతలు ఇంకా ఉన్నాయని మీ బంధువులు మిమ్మల్ని చూస్తుంటే
తెలుస్తా ఉంది. నేను అన్ని చోట్లకి రాలేను, అందరికీ సేవ చేయలేను. వీలున్న ప్రతి ఒక్కరూ మీ చుట్టుపక్కల ఉన్న వారికి సహాయం చేయండి. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టండి. ఆపదలో ఉన్న వారిని ఆదుకోండి. అందరూ బాగుండాలి. మీ నిత్య సర్వే డాక్టర్ ఎస్ నిర్మల.